హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ కవిత, ఐఎమ్ ఆల్సో ఫుడీ. ఇవాళ మసాలా రైస్ ప్రిపేర్ చేసేద్దాం రండి. ఇంట్లో ఏ కర్రీ లేనప్పుడైనా లేదా ఏ వెజిటేబుల్స్ లేనప్పుడైనా ఇలా ప్రిపేర్ చేసుకొని ఈజీగా టేస్టీగా తినేయచ్చు. ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. కొత్తిమీర, కాసిన్ని కొబ్బరి ముక్కలు, అల్లం ముక్క, దాల్చిన చెక్క, లవంగాలు, వీటన్నింటినీ కాస్త వాటర్ వేసి గ్రైండ్ చేసుకోవాలండి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. ఈ ఆయిల్లో మసాలాను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కాసేపు. ఇలా బాగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తుందండి. అప్పటిదాకా ఫ్రై చేసుకొని కాసింత గరం మసాలా వేసి, అలాగే కాసిన్ని ఆనియన్ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఇలా కట్ చేసుకొని వాటిని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత కాసేపు ప్లేటును ఉంచి మగ్గించుకోవాలి. ఇలా బాగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి తగినంత సాల్ట్ వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు రైస్కి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇందులోకి నేనైతే 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేస్తున్నానండి. నేనైతే ఇలా వేసిన తర్వాత రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఈ చిన్న గిన్నెలో రైస్ సరిపోదండి, అందుకనే ఇలా రైస్ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. తగినంత వాటర్ వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. రైస్ కుక్కర్లో మనం ఇలా మసాలా రైస్ చేసామంటే అడుగు పట్టకుండా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నార్మల్ గిన్నెలో మనం స్టవ్ మీద వండినామంటే అడుగు పట్టేస్తుందండి. నేనైతే ఏదన్నా రైస్లు ప్రిపేర్ చేసినప్పుడు ఇలానే రైస్ కుక్కర్లో ప్రిపేర్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఇలా పొడి పొడిగా చాలా బాగా వచ్చింది మసాలా రైస్. అయితే వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలానే ఈజీ అండ్ టేస్టీ రెసిపీ కోసం నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. అలాగే ఇలాంటి రెసిపీస్ అయితే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు కదా. నిజమే కదా.